గురించి. కాకపోతే ఫస్ట్ 2 గంటలు ఓపిక పట్టాలి. అది సినిమా చూసి వస్తున్నా కన్నప్ప. నన్ను అడిగితే మూవీ ఒకసారి భరించి జాగ్రత్తగా చూడగలగాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది దరిద్రంగా ఉంది. అస్సలు ఎక్కడ ఏం బాగుంది అని చెప్పడానికి కూడా లేదు. ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఓకే, బాగుంది. ఎందుకంటే లాస్ట్ 30-40 మినిట్స్ కొంచెం ఎంగేజింగ్గా తీశారు. ప్రభాస్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో వస్తారో అక్కడి నుంచి సినిమా మాత్రం చాలా బాగుండింది. ఓకే, పర్లేదు, అమ్మయ్య బతికిచ్చారు అన్న రేంజ్లో తీశారు సినిమా. మూవీలో రొమాన్స్ అనేది దారుణంగా ఉందన్న. అంటే అది భక్తి సినిమానా, దేవుడి సినిమానా, లేకపోతే కమర్షియల్ రొమాంటిక్ సినిమానా నాకు అర్థం కాలేదు. హీరోయిన్ని ఛాన్స్ దొరికినప్పుడల్లా నలిపేయడం అనేది జరిగింది సినిమాలో. అదొకటి మాత్రం చాలా చండాలంగా అనిపించింది నాకైతే. మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. టు బి ఆనెస్ట్, మంచు విష్ణు గారు యాక్టింగ్ మర్చిపోయారు, డబ్బింగ్ మర్చిపోయారు, ఎక్స్ప్రెషన్లు పలకట్లేదు. ఏ సీన్ వచ్చినా, ఏ ఎమోషన్ పలికినా ఒకటే ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మొహంలో. అదొకటి పెద్ద బ్యాక్డ్రాప్. ఇంకోటి డబ్బింగ్ అస్సలు బాగాలేదన్న. తెలుగు రాని వాళ్ళతో చెప్పించినట్టున్నారు డబ్బింగ్. ఒక్కడికి కూడా తెలుగు మాట్లాడటం రావట్లేదు, చేత కావట్లేదు తెలుగు మాట్లాడటం. అంత దరిద్రంగా ఉంది. ఓవరాల్గా సినిమా మీరు భరించే ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే వెళ్ళి సినిమా చూడండి. మీకు కన్నప్ప స్టోరీ తెలియకపోతే వచ్చి చూడండి. ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, ఏదో ప్రభాస్ అన్న